హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. ఈ వీడియో వచ్చేసి గురు పౌర్ణమి రోజు తీసుకున్న వ్లాగ్ అండి. మార్నింగ్ వీడియో అయితే స్టార్ట్ చేశాను. పిల్లలకి ఆ రోజు స్కూల్ ఉంది, మా వారికి కూడా ఆఫీస్ ఉందన్నమాట. కొంచెం హెల్త్ బాగాలేదు. ముందు రోజు నుంచి నాకు లైట్గా ఫీవరిష్గా కోల్డ్ ఉంది, కాఫ్ లేదు. కానీ అయినా పూజ చేసుకోవాలి ఈరోజు. గురు పౌర్ణమి కాబట్టి పూజ చేసుకోవాలి. ఫస్ట్ నుంచి ఉన్న ఆనవాయితీ కదా, మనకి పూజ చేసుకుంటాము, టెంపుల్కి వెళ్తాము. మా వారు ఉంటే షూర్గా టెంపుల్కి అయితే వెళ్ళేదాన్ని. కానీ నిదానంగా 1 బై 1 పనులు అయితే చేసుకుంటున్నాను. జీరా వాటర్ అయితే కలుపుకున్నాం అనమాట. మా వారికి ఇచ్చాను, నేను కూడా తాగిన తర్వాత గిన్నెలన్నీ వాష్ చేసేసి అలాగే ఇంటి ముందు కూడా ఊడ్చేసి తడిబట్ట పెట్టి ముగ్గది వేద్దాము అని చెప్పి ఇప్పుడే తడిబట్ట వేసినాను కదా, కొంచెం ఆరే వరకు ఉంచేసాను. ఆలోపు ఇల్లంతా కూడా ఊడుస్తున్నాను అనమాట. మనం ఊడిస్తే ఊడ్చి తడిబట్ట మొత్తం కలిపి 40-45 మినిట్స్ ఈజీగా పడుతుంది కదా. ఇది వరకు అంతా హెల్పరే కదా నాకు. దగ్గర 1.5 ఇయర్ 2 ఇయర్స్ నుంచే నేను చేసుకోవడం. మధ్య మధ్యలో హెల్పర్ కూడా ఉనింది. తర్వాత తను ఊరెళ్ళిపోవడము కరెక్ట్గా ఉండట్లేదు అనమాట. ఎవరు కూడా హెల్పర్ని అయితే పెట్టుకోవచ్చు కానీ బట్ అసలు సరిగ్గా ఉండట్లేదు. హిందీ అమ్మాయిలు అవ్వడము, వాళ్ళు వెళ్ళిపోతున్నారనమాట. వాళ్ళ ప్లేస్కి వాళ్ళు వెళ్ళిపోయారు, మళ్ళీ రిటర్న్ రావట్లేదు. సరే 2 నెలలు పెట్టుకోవడం, 2 నెలలు పెట్టుకోకపోవడం ఎందుకులే, మనమే చేసేసుకుందాం అని చెప్పి అలా టైం షెడ్యూల్ చేసుకొని నేనే చేసుకుంటున్నాను. ఇంట్లో పని చాలా నీట్గా అనిపిస్తుంది, నాకేం హెక్టిక్ అనిపించదండి. సమ్టైమ్స్ ఓవర్లోడ్ పనులు పెట్టుకున్నాను అంటే మాత్రమే ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ లేదు అంటే సాఫీగానే ఉంది. నా పనులు నేను హ్యాపీగా చక్కగా చేసుకుంటున్నాను. డే అంతా కూడా ఖాళీయే కదా, ఏం చేస్తుంటాను అని చెప్పి నా పనులు నేను చేసుకుంటాను. చేసుకున్నన్ని రోజులు హ్యాపీగా చేసుకుంటాను. అసలు నా వల్ల కావట్లేదు, ఇల్లు నీట్గా సర్దుకోవట్లేదు అనుకున్న రోజు మాత్రం పనమ్మాయిని పెట్టుకుంటాను. అదనమాట రీజన్ పెట్టుకోపోవడానికి. ఇంకోటి ఏంటంటే, వాళ్ళు పని చేస్తే 1 అవర్లో నాకు గిన్నెలు వాష్ చేస్తారు, ఇల్లు చేసి తడిబట్ట పెట్టేస్తారు. వాష్రూమ్స్ కూడా నేను క్లీన్ చేయిస్తూ ఉంటాను కదా, వాష్రూమ్స్ మొత్తం కూడా గంట పావులో పని చేసి వెళ్ళిపోతారు. కానీ నాకు ఒక పనే అంతసేపు పడుతుంది, అర్థం కాదనమాట. అందుకే నవ్వుకుంటాను ఒక్కొక్కసారి, ఏంటబ్బా నాకు ఇంతసేపు పడుతుంది పని అని చెప్పి. అలా ఎక్కడ అక్కడ వస్తువులు నీట్గా సర్దుకుంటూ బెడ్రూమ్స్ అన్నీ డస్టింగ్ చేసుకుంటూ ఊడ్చేసి తడిబట్ట పెట్టుకుంటాం కదా, మేబీ అందుకే లేట్ ఏమో అని నేనే అనుకుంటాను. అలా గుమ్మం ముందు కూడా చక్కగా ఆరిపోయిందండి, తడిబట్ట పెట్టున్నాను కాబట్టి. గుమ్మం ముందు ముగ్గు వేసుకున్నాను. అలా ఇంట్లో పనులన్నీ కూడా ఫినిష్ చేసేసాను. టైం అయితే ఎగ్జాక్ట్గా 9 అవుతోంది. మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒక 10 మినిట్స్ రెస్ట్ తీసుకొని గిన్నెలు వాష్ చేయడం, ఊడ్చి తడిబట్ట, గుమ్మం ముందు ముగ్గు పెట్టడం, ఈ పనులన్నీ ఫినిష్ చేసుకున్నాను అనమాట. మా ఇంట్లో పిల్లలు మా వారు త్వరగానే ఆఫీస్కి స్కూల్స్కి అయితే వెళ్తారు కాబట్టి ఫినిష్ అయిపోతాయి నాకు కూడా త్వరగా పనులు. ప్రసాదంలోకి నట్స్ అవి కట్ చేస్తున్నాను. ఈరోజు పూజ మాత్రం చాలా బాగా చేసుకున్నానండి. నిజంగా చెప్పాలంటే మార్నింగ్ నిద్ర లేచే టయానికి అంటే 5:15 ఆ టైంలో కొంచెం లేటుగా లేచాను ఈరోజు అయితే 15 మినిట్స్. పండగలు అయితే ఇంకా ఎర్లీగా లేస్తాను కదా, బట్ నాకైతే అసలు అవ్వలేదన్నమాట. ఫుల్ కోల్డ్ అలాగే ఫీవరిష్గా ఉనింది. నైట్ మెడిసిన్ వేసుకున్నాను కాబట్టి మార్నింగ్ లేయగలిగాను. లేచి పిల్లల్ని పంపించిన తర్వాత అప్పుడు ఓపికగా ఉనింది. పనులు 1 బై 1 చేసుకుంటూ ఓపిక తెచ్చుకొని హెడ్ బాత్ చేసి వచ్చి ప్రసాదం చేసుకొని పూజ కూడా చాలా బాగా చేసుకున్నాను. మీరు కూడా కామెంట్స్లో పెట్టున్నారు కదా, ఫేస్ డల్గా ఉంది, హెల్త్ బాగాలేదా అని చెప్పి. ఫీవరిష్గా ఉనిందండి, బయటపడట్లేదు ఫీవర్ మాత్రం, లోపలైతే ఫుల్ లైట్గా ఒళ్ళుగాలుతూ ఉనింది. 100 వరకు ఉనింది అంతే, లేకపోతే ఇంకా తక్కువ ఉంది. బట్ ఫీవరిష్గా అస్సలు బాగాలేదు, అందుకేనేమో ఫేస్ అలా డల్గా ఉంది. కానీ ఇప్పుడు ఓకే, బాగున్నాను. బాగాలేదు కదా అని చెప్పి మనం డల్గా పనులన్నీ వదిలేసి ఉంటే నాకు అస్సలు నచ్చదనమాట. ఎంత ఓపిక లేకపోయినా కూడా పనులైతే నిదానంగా చేసుకుంటాను 1 బై 1. ఇల్లంతా నీట్గా ఉంటే హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఈసారి అయితే
ఓల్డ్ శారీ అండి. దగ్గర దగ్గర 12-13 ఇయర్స్ బ్యాక్ తీసుకున్న శారీ అనమాట. ఉప్పాడ పట్టు. అప్పుడైతే చాలా బాగునింది. ఇది థర్డ్ టైమో ఏమో కట్టడం అంతే. చాలా తక్కువ సార్లే కట్టుకొనున్నాను. బట్ శారీ చాలా కంఫర్టబుల్‌గా, లుక్ వైజ్‌గా అయితే పట్టు శారీ లాగా ఉంటదనమాట. అలా కొంచెం రీల్ తీసుకున్నాను. కొన్ని పిక్స్ తీసుకున్నాను గానీ ఫీవరిష్‌గా ఉండడం వల్ల ఫేస్ అయితే అస్సలు గ్లోగా అనిపించలేదు. వీడియో కోసం అలా ట్రై చేస్తూ నవ్వుతూ ఉంటాననమాట ఎంత బాగలేకపోయినా గూడా. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి అసలు ఫిట్ అవ్వలేదు. సో, అందుకని చెప్పి ఇంకొక వర్క్ బ్లౌజ్ ఉన్నింది నా దగ్గర. ఇదొచ్చేసి బ్రౌన్ కలర్ బ్లౌజ్. సెట్ అవుతుందిలే కొంచెం సేపే అని చెప్పి వేసుకున్నాను. అండ్ మధ్యాహ్నము ధనుష్ కాలేజ్కి అయితే వెళ్ళాలండి. మా వారు అన్నారనమాట, ఆఫ్టర్నూన్ వస్తాను కాలేజ్కి వెళ్దాము అని చెప్పి. సో నేనైతే ఇలా రెడీ అయిపోయాను వీడియో కోసం. అండ్ అలాగే ఆ రోజు ఫెస్టివల్ కూడా కదా, స్టార్టింగ్లోనే ఇప్పుడే కదా ఫెస్టివల్స్ మనకు స్టార్ట్ అయ్యేది. ఇప్పుడే హెల్త్ బాగాలేదు, పడుకుంటే నాకు ఒకలాగుంటుంది, తర్వాత గిల్టీగా ఫీల్ అవుతా అనమాట. అయ్యో నేను పండగ చేసుకోలేదు, పూజ చేసుకోలేదు అనే ఫీలింగ్. రెడీ అవ్వకపోయినా, వీడియోస్ తీసుకోకపోయినా, జస్ట్ పూజ చేసుకున్న అదొక హ్యాపీ. బట్ కొంచెం హుషారుగా ఉన్నాను కదా పనులు స్టార్ట్ చేసిన తర్వాత అని వీడియో కూడా తీసుకున్నాను అనమాట. ఇలాగే హెడ్ఏక్ ఉందని చెప్పి తొలి ఏకాదశి రోజు కూడా వీడియో తీసుకోలేదు. అక్కడక్కడ చాలా కొంచెం వీడియోనే తీసుకున్నా అనమాట. కంప్లీట్‌గా తీయలేదు. పెడతానో లేదో కూడా తెలీదు. ఎంతవరకు కవర్ అవుతుందో వీడియోస్ అన్నీ ఇలా కొలాజ్ చేసి చూడలేదనమాట. ఇక పూజ అయితే చక్కగా చేసుకున్నానండి. పూజ చేసుకున్న తర్వాత నేను మా వారు కాలేజ్కి అయితే వెళ్ళొచ్చాము. సైన్ చేయాలట కాలేజ్లో. సో ఆ పని ఉందని చెప్పి వెళ్ళి వచ్చాము. వస్తూ వస్తూ ధనుష్ వాళ్ళ కాలేజ్లో సమోసా చాలా బాగుంటుందంట. ధనుష్ చెప్పాడు నాకు. వాడు పెద్దగా తినడు కానీ వాడికి వాళ్ళ ఫ్రెండ్స్ అలా చెప్తారు కదా. సో అందుకని చెప్పి అలా వస్తూ వస్తూ తీసుకొని వచ్చాము. ఇంటికి వచ్చామో లేదో చాలా పెద్ద వర్షము. ఈవినింగ్ టైంలో షూర్‌గా వర్షం అయితే పడుతుందండి. కంపల్సరీగా అంబ్రెల్లా అయితే తీసుకెళ్తున్నాం బయటికి ఎక్కడికి వెళ్ళినా. కార్‌లో అయితే ఉంచేస్తున్నాను ఒక 2 అంబ్రెల్లాలు. 2 అయితే ఇంట్లో పెట్టుకుంటున్నాను అనమాట సేఫ్ సైడ్‌గా. టెడ్డీ కూడా వచ్చింది. టెడ్డీకి, ధనుష్‌కి ఇద్దరికీ కూడా స్నాక్స్ అయితే ఇచ్చేసాను. నెక్స్ట్ నేను కాఫీ ఎంజాయ్ చేసిన తర్వాత వర్షాన్ని చూస్తే నాకు వేడిగా టమాటో రైస్ చేసుకొని తినాలి అనిపించింది. నోటికి కూడా బాగుంటుంది కదా అని చెప్పి ఇలా టమాటో రైస్ అయితే చేస్తాను. ఈ రెసిపీ మీకు కూడా కావాలి అంటే అడగండి. నెక్స్ట్ టైం చేసినప్పుడు షూర్గా మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనండి, ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. టేక్ కేర్. బాయ్.